హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ శ్రీకాకుళం పిల్ల. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మొన్న మధ్యాహ్నం షూట్ చేసిన వీడియో అండి. ఎంత చక్కగా మేఘం వచ్చి వర్షం పడుతుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. మీకు ఎప్పుడైనా వర్షం పడుతుంటే ఆ రియల్ సౌండ్ వినడానికి ఇష్టపడతారా? నాకైతే చాలా ఇష్టం అండి. కానీ నేల అస్సలు బురద అవ్వలేదండి, నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. కానీ ఒక అరగంట సేపు అయితే అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాను అనమాట. ఏంటి వీడియో అంతా కూడాను వాతావరణ శాఖలాగా చెప్పుకుంటూ పోతున్నది అనుకుంటున్నారు? లేదండి, ఎండాకాలం కొంచెం వర్షం పడితే అంత ఆనందం అయితే వచ్చేస్తున్నది అనమాట. సో సరేనండి, వీడియోకి అయితే వచ్చేద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఇది వచ్చేసరికి నా ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఎన్ని కోతులు అయితే ఈ మధ్యన వచ్చేస్తున్నాయండి. ఇది కూడా ఒక వింతేనా అని చెప్పేసి మనకి అనిపించవచ్చు, కానీ దూరం నుంచి చూడడానికి ఇష్టం, కానీ అస్సలు బయటికి వెళ్ళలేకపోతున్నామండి. అన్ని కింద మీద పడేస్తున్నాయి అనమాట. అయితే లోపల నుంచి మనం వాళ్ళ ఆటలు పాటలు అన్ని కూడా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు చూడడానికి. అంటే పాటలు అంటే అవి పాడివండి, జస్ట్ నార్మల్గా అన్నాను అనమాట. అయితే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి, ఎక్కడికో ఒక చోటికి వెళ్దాం తిరిగి వద్దాం అని చెప్పేసి గోల చేస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో ఉంటే ఏదో ఒకటి తింటాం, బుజ్జాలు కావాలని చెప్పేసి కూడా అంటూ ఉంటారు కదండి. నేను ఇవన్నీ జస్ట్ పాస్ అయ్యాను అనమాట ఈ డేస్ అంతా కూడా. మా అమ్మాయికి ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి అనమాట. ఇదిగోండి, నేనైతే టీ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ రోజు నేను అంటే మసాలా మిక్స్చర్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అది మరమరాలతో చేశాను అనమాట. ముడీలు అంటాం, మా సైడ్ అయితే ముడీలు అంటాం అనమాట. లెస్ ఆయిల్ తోటి. అంటే ఇది చేసి పెట్టుకుంటే మనకి డబ్బాలో చేయి పెట్టగానే కొంచెం టేస్టీగా ఒక మంచి రెసిపీ మన చేతికి వచ్చింది అనుకోండి, సూపర్ గా ఎంజాయ్ చేస్తాం కదా. సో ఫస్ట్ అయితే నేను ఇది జల్లెడు ఉంచేసానండి ఆయిల్లోన. కొన్ని పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, మేమైతే చట్నీ పప్పు అంటాము, మీరేంటంటారో కామెంట్ చేయండి. అవన్నీ కూడా ఫ్రై చేశాను. ఇదేంటంటే కార్న్ ఫ్లాక్స్ అండి. ఇలా కొంచెం ఫ్రై చేసిన కానీ ఫ్రైమ్స్ లాగా టేస్ట్ వచ్చి ఇది నేను ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి, ఆ తర్వాత కరివేపాకు, ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే సాక్ కొట్టిన కాకిలాగా అయితే రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఏంటంటే మరి కొంచెం టేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకుంటానండి. ఈ రెసిపీ మీరు మస్ట్ ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఆ మరుగు నూనె తీసాను గిన్నెలోకి. అంటే మనకి ట్రైన్లో వెళుతుంటే చూడండి మసాలా ముడి అమ్ముతుంటారు కదా, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది, టైం పాస్ అనమాట మనకి. అయితే సమ్మర్లో పిల్లల కోసం ఇదైతే చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి. అయితే ఆ మరుగు నూనెలోన కొంచెం పంచదార అండ్ సాల్ట్, కొంచెం పసుపు, అలాగే కొంచెం మ్యాగీ మసాలా కూడా కొంచెం యాడ్ చేశానండి. ఈ మిక్స్ని అయితే శుభ్రంగా కలిపేసి ఈ ముడిల్లో నేనైతే యాడ్ చేస్తాను అనమాట. మనకి పోహా మిక్సర్ మనం చేస్తుంటాం కదా, ఇదైతే కొంచెం డిఫరెంట్గా అనమాట. మసాలా ముడిలాగా ఉంటుంది, అలాగే కరకరలాడుతూ ఉంటే మనకి బాగుంటుంది కదా నోటికైతే. ఇక్కడ చూడండి, ఫ్రై చేసినవన్నీ కూడా నేను 1 by 1 అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. అలా పేపర్లో చుట్టి మనం తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట. మరి ఇంకేంటండి సంగతులు, ఎలాగున్నారు, ఏం చేస్తున్నారు? మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోస్ అనేవి మీకు నచ్చుతున్నాయి లేదా? కింద తప్పకుండా మీ వాల్యుబుల్ కామెంట్ అనేది తప్పకుండా షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఇవన్నీ అంటే స్నాక్స్ అయితే మేము ఈరోజు ఇదే తిన్నాం అనమాట. చాలా మంచిగా వచ్చిందండి. సో ఇది తినేసిన తర్వాత అండి, ఆ తర్వాత ఇల్లు గుమ్మాలని తుడుచుకున్నాను. మంచిగా మేఘం అయితే వస్తున్నది అనమాట. సో తలుపులన్నీ వేసేసి తుడిచానండి. కానీ ఇంట్లో ఉండే డస్ట్ చాలా తక్కువేనండి. గాలి వచ్చేసరికి మళ్ళీ ఇల్లంతా కూడా ధూళి నిండిపోయిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇల్లు గుమ్మలంతా అంటే పేరుకే తుడుస్తున్నాను. మంచిగా ఒక మేఘం వచ్చిందండి. వర్షం పడుతుందో లేదో కూడా తెలీదు, కానీ రిలాక్స్గా అనిపించింది అనమాట. సో ఆఫ్టర్నూన్ అయితే నాకు ఎక్కువగా నేను పనులు అయితే పెట్టుకోనండి. ఎందుకంటే ఒకటి, ఈ వేడికైతే ఏ పని చేయలేకపోతున్నాము. రెండోది ఏంటంటే ఎక్కువగా హుషార్ అనేది మార్నింగే ఉంటుందన్నమాట. సో కట్ చేస్తే ఇక్కడ అమ్మ మామిడికాయ కట్ చేస్తున్నది. ఇదైతే ఆవకాయ పెట్టడానికి నేను అనుకున్నాను, కానీ పండిపో వచ్చిందండి. ఇదైతే ఆవకాయ పెడితే అసలు నిల్వ ఉండదు అని చెప్పేసి ఇదైతే నేను పచ్చడి చేసేసాను అనమాట. అది కూడా నేను రెసిపీ షేర్ చేయలేదు, బాగా రాలేదు చెప్పాలంటే. ఇదిగోండి, ఇప్పుడైతే డిన్నర్ నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ రోజు పరోటా చేయమన్నారు కదా అని ఆలుదమ్ అయితే చేయబోతున్నానండి. బేబీ పొటాటోస్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే మనం ఉడికించేసి ఏదో ఒక రెసిపీ చేస్తే బాగుంటుంది. సో నేను ఈరోజు ఈజీ అండ్ సింపుల్ గా ఆలుదమ్ చేస్తున్నాను. సో ఉడికించేసి బేబీ పొటాటోస్ కొంచెం సాల్ట్ వేసి ఆ తర్వాత కొంచెం ఫ్రై చేశాను అనమాట. ఇప్పుడైతే కొంచెం రెడ్ చిల్లీ, అలాగే కొంచెం కాజు గోరువెచ్చని నీళ్ళు అయితే నానబెట్టానండి. కొంచెం శుభ్రంగా నానకుండానే నేను పేస్ట్ చేసేసానండి, ఎందుకంటే పవర్ కట్ అయిపోద్దేమో అని చెప్పేసి.
మనకి ఆలు దమ్లో ఏంటంటే మంచిగా పెరుగు ఉంటే బాగుంటుందండి. సో నేను గడ్డ పెరుగు ఉండేనండి, దానికైతే మిక్సీ పట్టేశాను. సో ఇలా తయారైంది. ఇందులో ఏంటంటే కొంచెం డ్రై మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాను. అంతకంటే ముందు కాజు పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత ఇదేంటంటే ఒక 5 నిమిషాలు అలా వదిలిపెట్టేస్తే మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి డ్రై మసాలాలో ధనియా జీరా పౌడర్, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే కాస్తంత కూడా యాడ్ చేశానండి, ఎక్కువ అయితే కాదు. ఆ తర్వాత కొంచెం గరం మసాలా ఇందులో యాడ్ చేశాను. మళ్ళీ కర్రీలో కూడా మరి కొంచెం యాడ్ చేస్తానన్నమాట. ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే చిన్న చిన్నగా మన ఆనియన్ కట్టర్లో కట్ చేసేసాను. ఇదైతే మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే గ్రేవీకి చాలా అంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అండి ఒక చిటికెడు పసుపు యాడ్ చేశాను అనమాట. మీరు ఆలుదమ్ రెసిపీ ఎలా ఎలా చేస్తూ ఉంటారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను పెరుగులో మిక్స్ చేసి ఉంచిన మసాలా అంతా కూడా అంటే ఆ పెరుగంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసానండి. ఇదైతే శుభ్రంగా కలిపేస్తాను, దగ్గర పండిస్తానండి, అంటే మూత పెట్టేశానండి. దగ్గర పడిపోయిన తర్వాత వేయించిన బంగాళదుంపలు కూడా ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. సో మనకి ఆలు దమ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్లో తక్కువ టైంలో అయితే రెడీ అయిపోయింది కదా. ఇది మనకి రైస్లోకి కూడా మనం సైడ్ డిష్గా మనం తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడైతే చూడండి మనకి అడుగు అంటకుండా చూసుకోవాలి. మనం కాజు పేస్ట్ అనేది యాడ్ చేసాం కదా, కాబట్టి గ్రేవీ అనేది త్వరగా చిక్కబడిపోతుంది అనమాట. ఆ తర్వాత వచ్చేసి కొంచెం కసూరి మేతి యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి, చెప్తే నమ్మరు మాటల్లో. ఒక్కసారి మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సో ఈ పనులన్నీ అయిపోయేసరికి మళ్ళీ ఇల్లు గుమ్మలు తుడుచుకోవడమే నా పని ఉన్నదండి. మా అమ్మాయి అంటుంది ఇల్లు గుమ్మలు తుడుచుకోవడం గడికి అనకు అని, కానీ ఎన్నిసార్లు చేయవలసి వస్తున్నదో అదే పని అండి. సో సరేనండి, ఆ వీడియో అయితే మరి మీకు కూడా బోర్ కొడుతుందని నేను షేర్ చేయలేదు. మంచిగా వర్షం అయితే ఒక అరగంట సేపు అయితే అలా పడుతూనే ఉన్నదండి. పవర్ కట్ కూడా అయిపోయింది అనుకోండి. సో సరేనండి, ఈ చిన్న బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పిల్లలకైతే మంచిగా స్నాక్స్ అయితే చేసుకోవచ్చు కదా. ఆ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను. వెయిట్ చేస్తుంటాను నేను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.